ఝాన్సీ, ఏమిటి మీరిద్దరూ ఏ ఊహాలోకాల్లోకి వెళ్ళినట్టున్నారు? అబ్బే అదేం లేదండి. ఇందులో నా జోలికి వచ్చిన దొంగలెవరూ లేరు. ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ దొరికాకే కలుస్తాను. వస్తాను. ఇన్ఫర్మేషన్ ఏమి దొరక్కపోయినా మళ్ళీ మీరు ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది కనుక. ఇట్స్ ఆల్ రైట్. చూడు ఝాన్సీ, నువ్వు ఆఫీస్ గానీ వెళ్ళాలంటే నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. అవసరం లేదు, నేను తర్వాత వెళ్తాను. వస్తాను మేడం. మేడం, మిమ్మల్ని ఎడిటర్ గారు రమ్మంటున్నారు. ఏం గురు, ఎడిటర్ గారు సడన్ గా కబుర్ చేశారు ఝాన్సీ గారిని. కారణం ఏమిటంటావు? రెచ్చిపోయేవాడు గారు అసలు రాతలకి తిడుతూ ఉత్తరాలు వచ్చుంటాయి. వార్నింగ్ ఇవ్వడానికి పిలుచుంటారు. అదా? వార్నింగ్ ఇవ్వడం కాదు గురు, ఉద్యోగం పీకేస్తారు. ఆయన అంతకాలం రాయటం మనం రాయడం. బాగుంది. జర్నలిస్ట్ కైనా ప్రెస్ రిపోర్టర్ కైనా ఎంతో బాధ్యత కావాలి. చూడు, డబ్బుకు అమ్ముడు పోక, ప్రమాదానికి భయపడక, నిజాయితీని యథార్థంగా ప్రజల ముందు ఉంచాలి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. అందుకే శ్రమతో పట్టుదలతో నువ్వు సేకరించిన డైనమైట్స్ లాంటి వార్తలకి నేను ఎంతో గర్విస్తున్నాను. దట్స్ వై ఐ కాల్ యూ టు పర్సనల్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ సార్. ఏదైనా సెన్సేషనల్ వార్త సంపాదించడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎప్పుడైనా వెళ్ళు. నా అనుమతి కూడా అనవసరం. థ్యాంక్ యూ సార్. బై ద బై, స్త్రీల హక్కుల విషయంలో అభ్యుదయ నారీ సమాజం వారు ఏదో మీటింగ్ ఏర్పాటు చేశారట. ఇదిగో ఇన్విటేషన్. వెళ్ళి ఆ న్యూస్ కవర్ చేయి. ఓకే సార్. సోదరి మళ్ళారా, ఒకప్పుడు ఆడదాన్ని దైవంగా పూజించే ఈ భూమి మీద, నేలని నేల తల్లని, దేశాన్ని దేశమాతని పిలుచుకునే ఈ గడ్డ మీద ఆడదాని స్థానం ఏమిటి? ఆమెకు జరుగుతున్న న్యాయం ఏమిటి? ఏ పేపర్ తిరిగేసినా ఎన్ని ఘోరాలు కనిపిస్తున్నాయో. కట్నం డబ్బుతో భర్తని కొనుక్కోలేకుండా చచ్చి అభాగ్యురాలు కొందరు. అత్తింటి వారు ఇంకా పుట్టింటి వారిని దోచుకురమ్మని ఆరట్లు పెడుతుంటే లేమితో బాధపడుతున్న తన వాళ్ళని అడగలేక భర్తనే కసాయవాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నా భార్యలనే బానిసలు కొందరు. ఇవన్నీ నేటి సమాజంలో నిత్య సత్యాలు. వరకట్ను నిర్మూలిస్తానన్న ప్రభుత్వం ఈ కన్నీటి కథ తెలిసి కూడా ఏం చేస్తుంది? అంతేకాదు, ఈనాడు ఆడదాన్ని అతి నీచంగా అమ్ముకుని బ్రతుకుతున్నారు. ఈ సమాజంలో అనేక మంది దౌర్భాగ్యులు. కొందరు కొంటున్నారు, కొందరు ఆడుకుంటున్నారు, కొందరు వాడుకుంటున్నారు. వాళ్ళను రక్షించి ఆడదానికి రక్షణ కల్పించవలసిన బాధ్యత గల ఈ సమాజం చేతులు కట్టు కూర్చుంది. మరి ఈ న్యాయస్థానాలు ఎందుకు? పోలీసు ఎందుకు? చట్టం ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? మొన్న ఒక డాక్టర్ హత్య చేయబడితే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ హంతకుడిని పట్టుకోవడం కోసం పోలీసులు తలమునకలైపోతున్నారు. నన్ను అడిగితే ఆ హత్య చేసిన మనిషి హంతకుడు కాడు, ఆడదాన్ని పతితని చేసిన వాడిని ఉరి తీయాలి. అవును, ఉరి తీయాలి. అందుకు నేను చెప్పేది ఏమిటంటే, సృష్టికి పుట్టుకనిచ్చి ఆడది పూజింపబడాలి. మహిళలందరూ కలిసి ఉప్పెలా ఉద్యమంగా ముందుకు రావాలి. స్త్రీ జాతికి మహోదయం కలిగించాలి. జై హింద్. ఝాన్సీ, విజయ్, నువ్విక్కడ? నిన్ను కలుసుకోవాలని వచ్చాను ఝాన్సీ. నా మీద నీకేమైనా కోపం ఉందా? నీ మీద నాకెందుకు కోపం? ఈ మాట నిజమైతే నువ్వు వెంటనే నాతో రావాలి. కాసేపు ఈ బరువు బాధ్యతలు మర్చిపోయి మన ఇద్దరం మనసుకి మాట్లాడుకున్నాం. సారీ విజయ్, నేను ఇప్పుడు రాలేను. వెంటనే వెళ్ళి పేపర్ రిపోర్ట్ తయారు చేయాలి. ఐఎమ్ సారీ. సారీ విజయ్, నాది కొత్త ఉద్యోగం. బాధ్యతగా పనిచేయకపోతే బాగుండదు. ఝాన్సీ, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం.